ఏం జరిగింది అన్న విషయం మనం ఒకసారి చూస్తున్నాము. అల్లు అర్జున్ నివాసం దగ్గర అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. అల్లు అర్జున్ ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు. జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ నివాసం వద్ద ఆయనను అదుపులోకి తీసుకుంటున్నప్పటి దృశ్యాలు. ఆయన వెంట ఆయన స్టాఫ్ చాలా మంది ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వాహనంలో తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అక్కడి నుంచి నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద నుంచి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అల్లు అర్జున్ తీసుకొస్తున్న వాహనం లోపలికి వెళ్లగానే ఆ మిగతా వాహనాన్ని లోపలికి అనుమతించకుండా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ గేట్ వేసేసిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి లోపల దృశ్యాలు మనం చూస్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అల్లు అర్జున్ చాలా కూల్ గా క్యాజువల్ గానే కనిపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం అల్లు అర్జున్ గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హాస్పిటల్ వద్ద దృశ్యాలు మనం చూస్తున్నాము. హాస్పిటల్లో ఆయనకి కొన్ని టెస్టులు చేస్తారు. సో ఆ టెస్టులు అప్పుడు దృశ్యాలు మనం చూస్తున్నాము. అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ వెళ్ళబోతున్నారు. ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. వాదనలు ముగిసినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. మరి కాసేపట్లో చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ తొలగించబోతున్నారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్. కాసేపట్లో చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ వెళ్ళబోతున్నారు. అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించారు. వాదోపవాదనలు జరిగాయి. ఇరుపక్షాల లాయర్లు తమ వాదనలు వినిపించారు. వాదనల తర్వాత అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. మరి కాసేపట్లో చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ ని తరలించబోతున్నారు. అల్లు అర్జున్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. హైకోర్టులో వాదోపవాదాలు ముగిసిన తర్వాత అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించారు. మరి కాసేపట్లో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు తరలించబోతున్నారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అక్కడ వాదోపవాదాలు జరిగాయి. క్వాష్ పిటిషన్ సంబంధించి, ఆ తర్వాత మధ్యంతర బెయిల్ కి సంబంధించి కూడా వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదనల తర్వాత అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధిస్తూ అక్కడ తీర్పు వచ్చింది. కాసేపట్లో చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ తరలించబోతున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ తరలిస్తున్నారు. రూట్ క్లియర్ చేసే పనిలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ వైపు ఉన్న ట్రాఫిక్ అంతా కూడా పోలీసులు క్లియర్ చేసి ఆ వాహనాన్ని చెంచల్గూడ వైపు ఈజీగా తీసుకెళ్లేందుకు రూట్ క్లియర్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించారు. చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ తరలిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. అల్లు అర్జున్ ని ఉదయం చిక్కడపల్లి పోలీసులు మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసం వద్ద అదుపులోకి తీసుకుని ఆ తర్వాత ఉస్మానియా హాస్పిటల్ కి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఆ తర్వాత బన్నీని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టుకి తరలించారు. అక్కడ వాదోపవాదనలు జరిగాయి. ఇరుపక్షాల లాయర్లు కూడా తమ వాదనలు వినిపించారు. అక్కడ క్వాష్ పిటిషన్ వేశారు. అది సాధ్యం కాని పక్షంలో మధ్యంతర బెయిల్ అయినా తమ క్లయింట్ కి ఇవ్వాలని అల్లు అర్జున్ తరపు లాయర్లు తమ వాదన వినిపించారు. కానీ చివరికి మాత్రం అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకి తరలించే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. నాంపల్లి టు చెంచల్గూడ ఆ రూట్ అంతా కూడా క్లియర్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. అక్కడి నుంచి వాహనం ఈజీగా మూవ్ అయ్యేలా అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు.